శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం భానువారం ఆదివారం స్వామివారు తీర్థ ప్రసాదాలతో దర్శించిన భక్తులకు అదే గర్భాలయం శ్రీమన్నారాయణుడు కొలువుండే బాల ఉగ్ర నరసింహస్వామి శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు నారాయణుడుగా సప్తగిరులు దిగి నారాయణుడుగా మహావిష్ణు అవతారం బాల ఉగ్ర నరసింహ అవతారం గర్భాలయం 12 శిరసుల ఆదిశేషములు అలరారుతున్న శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం కలియుగ ప్రత్యక్ష దైవం కష్టాల కడుల నుంచి విముక్తి చేసి శ్రీ నరసింహస్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామి పానకాలు స్వామివారికి నివేదన చేసి తులసి దళాలతో ఆరగించి భక్తులకు తీర్థ ప్రసాదాలుగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలకు అందజేస్తున్న శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం తిరుపతి ఎర్రవర స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రసాదం స్వామివారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదాలుగా తీర్థ ప్రసాదాలుగా అందిస్తున్న శ్రీ దూళ్ళగుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవర క్షేత్రం కమిటీ సభ్యులు శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం పరమ పవిత్రమైన గోవర్ధనగిరి తిరుపతి ఎర్రవర స్వామి యూట్యూబ్ ఛానల్ సమర్పణ దూళ్ళగుట్ట. ఇక్కడ లేదన్నది లేదు. 20 ఏళ్ళు సంతానం లేకున్నా స్వామి నరసింహస్వామి బాలుడుగా సంతానం భాగ్యాన్ని ఇస్తున్నాడు. రూపాయి ఖర్చు లేకుండా కండ్లు కనపడిన వాళ్ళకు చూపునిస్తున్నాడు. మాటలు రాని వాళ్ళకు మాటలు ఇచ్చే అద్భుత క్షేత్రం. పక్షపాతం కిడ్నీ ఫెయిల్ సమస్త రోగాలకు 3 వారాల్లోనే పరిపూర్ణ అనుగ్రహం ఇస్తున్న బాల ఉగ్ర నరసింహస్వామి ప్రపంచ దేశాలను సైతం ఎర్రవరం తెలంగాణ వైపు భారతదేశం వైపు తిప్పుకుంటున్న శ్రీ బాల ఉగ్ర నారసింహుడు సప్తగిరీషుడు ఓంకార స్వరూపుడు పార్వతీ పరమేశ్వరుడు 33 కోట్ల దేవతలతో ఆవరించున్న శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. ఇది అమృతం మన్ను కాదు. ఇది గోవర్ధనగిరి. భారతదేశానికి కష్టకాలం భక్తులను రక్షించడానికి ధర్మాన్ని రక్షించడానికి భగవద్గీతలో స్వామివారు శ్రీకృష్ణ పరమాత్ముడుగా మహావిష్ణు అవతారంలో పరిపూర్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అధర్మం పెచ్చరులెత్తుందో ధర్మాన్ని రక్షించడానికి నేనే అవతరిస్తానన్నాడు. ఇదే దశావతారాలు అవతరించిన శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం 11వ అవతారం కూడా బాల ఉగ్ర నరసింహస్వామి అవతారం స్వయంభూ 12 శిరసుల ఆదిశేషంలో బయటొచ్చారు. ఎందుకంటే తననే నమ్ముకున్న భక్తులను ధర్మాన్ని రక్షించడానికి ఈ కలియుగంలో ధర్మ సంస్థాపనకు భక్తులకు రక్షణ ఇచ్చి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మళ్ళీ రక్షించి ఈ వైకుంఠానికి ఈ గర్భాలయానికి ఈ వైకుంఠానికి రప్పించుకోవడానికి తల్లిగా తండ్రిగా గురువుగా దాతగా అతిథిగా పరమేశ్వరుడుగా విశ్వవ్యాపకుడు విశ్వేశ్వరుడు విశ్వం విష్ణుమయం లోకం లోకేశ్వరమయం జగన్మయం ఈ తల్లి తండ్రి గురువు దైవం అతిథి ఈ పంచభూతాత్మక పంచరూపాలలో అష్టలక్ష్ములతో శ్రీకృష్ణ పరమాత్మ గోవిందుడై నారసింహుడై దుష్టుల పాలిట దుష్ట సంహారకుడై లక్ష్మీ నరసింహుడై ఉగ్ర నారసింహుడై అవతరించిన శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై నరసింహ డైలీ అప్డేట్. స్వామివారు కళ్యాణోత్సవం మే నెల 20 నుంచి ప్రారంభమవుతుంది. యజ్ఞ యాగాది క్రతువులతో పూర్ణాహుతి స్వామి కళ్యాణం 3 రోజులు అంగరంగ వైభవంగా మే నెల 20వ తారీఖు నుంచి మొదలవుతుంది. కనుక భక్తులు గమనించి లోక కళ్యాణం కోసం జరుగుతున్న యజ్ఞ యాగాది క్రతువులలో పూర్ణాహుతికి స్వామి కళ్యాణానికి శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి లక్ష్మీ నారసింహల కళ్యాణం దూళ్ళగుట్ట అందరూ ఆహ్వానితులే. మే నెల 20వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. భక్తితో రండి, ఇంట్లో పూజలు చేయండి. నమ్మిన వాళ్ళకి నమ్మినన్ని వరాలు. శ్రీ బాల ఉగ్ర నరసింహ గోవింద గోవింద. జై నరసింహ జై జై నరసింహ.